పండిత వెంకటేశ్వర శాస్త్రి గారు సంపాదకీయంలో తయారు చేసినటువంటి 4 వేదాల నుంచి ఒక్కొక్క వేదం నుంచి 100 మంత్రాలను తీసుకొని శతకాలు తయారు చేశారు. అందులో ఋగ్వేద శతకం మనం పఠిస్తున్నాం. అందులో ఈరోజు ఋగ్వేదం 10వ మండలంలో 114వ సూక్తంలో 2వ మంత్రం చెప్పుకున్నాం. దీని యొక్క సందేశం ప్రజలకు ప్రబోధమనర్చుట పండితుల యొక్క కర్తవ్యము. వేదంలో పరమాత్మ ఏమైతే ప్రబోధం చేశారో ఆ దానిని ప్రజలకు బోధ చేయటం వేద పండితుల యొక్క కర్తవ్యము. అంటే వేద ప్రచారం చేయవలసిందే అనేది తెలిసింది. ఓం తిస్రోదేష్ట్రాయ నిర్భుతిరుపాసతే దీర్ఘశ్రితోభిః జానంతి వహ్నయః తాసాం నిచిక్యుః కవయో నిదానం పరేషు యాగుహ్యేషు వ్రతేషు. ఇది మంత్రం. దీని యొక్క పదార్థం దీర్ఘశ్రితః, దీర్ఘకాలం వరకు వేద జ్ఞానమును వినువారు, మరియు వహ్నయః, జ్ఞానముచే దేదీప్యమానముగా వెలుగుచున్న విద్వాంసులు, దేష్ట్రాయ, జనులకు ఉపదేశించుటకు, తిస్రః, భక్తి జ్ఞాన కర్మలను ఉపదేశించుచు, నిహిరితిః, నిశ్శేషముగా సత్య జ్ఞాన పూర్ణములకు వేదములను ఉపాసతే, ఆచార్యులు అంతేవాసి నుండి అభ్యసించెదరు. అప్పుడు కవయః, విద్వాంసులు, తాసాం, ఆ వేద వచనముల విజానంతి, విశేష విజ్ఞాన రహస్యమును తెలుసుకొనగలుగుదురు. యా, నీవైతే పరేషు, సర్వోత్కృష్ట గుహ్యేషు వ్రతేషు, బుద్ధి సంగతమైన కర్తవ్యములను, నిదానం, స్థిర సంబంధమును, నిచిక్యుహు, నిశ్చయపూర్వకంగా తెలుసుకునేదరు. ఇది పదార్థము. దాని భావార్థము. చిరకాలము ఉపదేశములను విని ఆచార్యుల చెంత వేదజ్ఞానమును ఆర్జించి విజ్ఞానము నెరిగి కర్తవ్యాలను గుర్తించిన విద్వాంసులు ప్రజలకు ప్రబోధించగలరు. అట్టి ప్రబోధమే ప్రపంచమును ఉపకరించును. ఇది మంత్రం యొక్క విశేషమైన అర్థం. ఇందులో మనకు తెలిసింది ఏమిటి? మనం గ్రహించిన జ్ఞానము, ఈ వేద పండితులు గ్రహించిన జ్ఞానం ఏదైతే ఉందో అది పరమాత్మ నుంచి గ్రహించినది. అంటే పరమాత్మ పరమ గురువు, ఆయన నుంచి గ్రహించినటువంటి ఈ వేద విద్వాంసులు, ఆచార్యులు, పండితులు ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞానాన్ని వారికే పరిమితం చేసుకోకుండా సమాజానికి అందించి సమాజ ఉన్నతి కోసం పాటుపడవలను అనేది ఇందులో సందేశం. అంటే ప్రజలు కూడా అలాంటి విద్వాంసులను చేరి విద్వాంసుల నుండి పరమాత్మ యొక్క వేదజ్ఞానాన్ని గ్రహించాలి. అలాంటి వేదజ్ఞానమే ప్రపంచానికి ఉపకరిస్తుంది కాబట్టి వేద మార్గంలో నడవాలి. వేదాలకి ప్రాముఖ్యతనిచ్చి పాలకులు, ప్రజలు కూడా వేదాన్ని గ్రహించి వేదానుకుల కర్మలు చేయిస్తే ప్రపంచం ఈనాటి ఉన్న దౌర్భాగ్యంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న అన్ని పరిస్థితులు కుదుటపడతాయి. ప్రపంచ శాంతి కూడా నెలకొంటుంది. ఎందుకంటే మానవుల మనస్సులో ఉన్నటువంటి కల్మషమే ఈ యొక్క యుద్ధాలకి, విద్వేషాలకు, హింసలకు కారణం. ఆ మానసికమైనటువంటి ఆ కల్మషాలు పోవాలంటే పరమాత్మ యొక్క ఉపదేశాలు వినాలి. ఆయన యొక్క ఆదేశాన్ని పాటించి అందరూ మానవులే, ఆ పరమాత్మ సృష్టి మానవులు అనే విషయం తెలుసుకొని అందరూ ఒకరికి జరిగిన దుఃఖం మరొకరికి జరగకూడదు అనే ఈ అహింస వ్రతమును ఆచరించి అందరూ సుఖంగా ఉండాలి. దానికి వేద మార్గం తప్ప వేరే మార్గం లేనే లేదు. ఓ